గైస్ ఒకసారి ఆలోచించండి, పాములు ఇలా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది డూప్లికేట్ లాగా ఉంది కదా బ్రో అని మీరు అనొచ్చు. అయితే ఈ పాములాగా కనపడే ఈ జీవం ఇప్పటిది కాదు. ఫస్ట్ నేచర్ లో స్నేక్ ఎవల్యూషన్ అనేది ఇలా ఒక బల్లి లాగా కనిపించే క్రియేచర్ నుండి స్టార్ట్ అయింది. ఇమాజిన్ చేసుకోండి, ఒక బల్లి కాలు చేతులు కట్ చేస్తే అది ఒక పాము లాగే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అలానే పాము స్ట్రక్చర్ కూడా ఈ నేచరే డిసైడ్ చేసింది. నేచర్ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. అది అన్నెసెసరీ బాడీ పార్ట్స్ ని స్లోలీ రిమూవ్ చేస్తుంది బై ఎవల్యూషన్. కోట్ల సంవత్సరాల క్రితం పాము కాళ్ళు అవసరం లేదు అని నేచరే డిసైడ్ చేసింది. కాళ్ళు లేకుండా వాళ్ళ బాడీని ఫ్లెక్సిబుల్ గా చేసుకుని ఎక్కడైనా దాక్కోగలవు. నేచర్ కి కూడా ఒక రూల్ ఉంది, అదేంటంటే సర్వైవ్ అవ్వటానికి అడాప్ట్ అవ్వట. అలా పాము కాళ్ళు అనేవి ఎవల్యూషన్ లో పోయినా కూడా ఒక ట్రేస్ లో పాము కాళ్ళ డిఎన్ఏ ఇప్పటికీ ఉంది. ఇది గూస్ బంప్స్ ఇచ్చే ఫ్యాక్ట్స్ అనే చెప్పొచ్చు. సైంటిస్టులు పాముని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాడీలో కాళ్ళ డిఎన్ఏ ట్రేసెస్ కనిపించాయి. మొదటిసారి సైంటిస్ట్ కి పాము ఫాసిల్స్ దొరికినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యారు, ఇది డైనోసారా అని. తర్వాత అర్థమైంది ఇది స్నేక్ ఫాసిల్ అని. మరి ఇప్పుడు సైంటిస్టులు ఇంకా నెక్స్ట్ లెవెల్లో పాము డిఎన్ఏ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. పాము కాళ్ళు మళ్ళీ తిరిగి తెప్పించాలని ట్రై చేస్తున్నారు. అదే టెక్నాలజీతో తోడేలుని కూడా తిరిగి రప్పించవచ్చు. ఇప్పుడు పాము మీద వర్క్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, రాబోయే రోజుల్లో కాళ్ళు ఉన్న పాము తిరిగి వస్తే నేచర్ మళ్ళీ ఫుల్ సర్కిల్ ఎవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది.